నాకు డబ్బు ఉందని గర్వపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయే. నీ డబ్బు మడిసి నీ సంచిలోనే పెట్టుకోరా బాబు. నిన్ను సర్వశక్తి గల దేవుడను వారి పక్షం ఉండి కార్యాలను చేస్తానని మా పక్షంగా నిలబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? భక్తిహీనుల కొమ్ములో ఏం చేస్తాడా? నూనె బీడా ఎర్రగొడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఆశ్రమాషి అనుకుంటున్నారా? బుద్ధం కార్యక్రమం కూడా అట్లానే జరిగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రజల పైన ఈగ కూడా వాళ్ళని అంటాడు కదా.